ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్న పత్తి రైతులందరికీ కూడా జాగృతి తరఫున మీకు మాట ఇస్తా ఉన్నాం. అదేవిధంగా చెనాక, కొరాట, కుప్టి ఈ రెండు పేర్లు ఒక 40 ఏళ్ళకెళ్ళి ఇంటున్నాం తప్పితే ఒక్క అడుగు కూడా ముందుకు పడనటువంటి పరిస్థితి ఉంది. చెనాక, కొరాట అయితే అదొక గమ్మత్ కథ. 300 కోట్లతో స్టార్ట్ అయింది, 600 అయింది, 900 అయింది, 2000 కోట్లు అయింది. ఈ ఎస్టిమేషన్ ఎందుకు పెరిగిందో ఏమైందన్నది అది బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. నేను ఏం కాదని అంటలేను. ఎందుకు పెరిగిందో ఏందన్నది మరి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరణ ఇచ్చుకోవాలి. సరే పోనీ 2000 కోట్లు అయింది. 2000 కోట్లు అయితే కనీసం ప్రాజెక్టు పూర్తి కానటువంటి పరిస్థితి, ఇంకా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి. మహారాష్ట్ర సైడ్ 1700 ఎకరాలు ఇంకా ల్యాండ్ అక్విజిషన్ కూడా కానటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు రైతులు ఏం చేయాలి? పోనీ అది పెండింగ్ ఉందనుకుందాం. చిన్న విషయం ఒకటి మీ అందరి దృష్టికి, ప్రజల దృష్టికి నేను తేవాలనుకుంటాను. మహారాష్ట్ర దిక్కున్నటువంటి బండేమో కట్టిండ్రు, అంటే ఒక నీళ్ళు వెనుకకు దంతే మహారాష్ట్రలో గ్రామం సురక్షితంగా ఉంటుంది. కానీ తెలంగాణ దిక్కున్నటువంటి మన కొరాట గ్రామానికి మాత్రం బండ్ కట్టలేదు. అంటే ఎంత శ్రద్ధ లేని పని అంటే, పైసలు పెరిగిందో ఓకే, అవినీతి అయిందో ఇవన్నీ మర్చిపోదాం అనుకున్నా కూడా పనిలో కూడా కనీసం మన గ్రామాన్ని రక్షించాలనేటటువంటి శ్రద్ధ ఇక్కడ ప్రజాప్రతినిధులకు లేకపోవడం దారుణం. ఆ విషయాలైతే పైన ఉన్నోళ్ళు చూడరు కదా, కింద ఇక్కడ ఉన్నోళ్ళే చూసుకోవాలి, కాంట్రాక్టర్లు పట్టుకోవాలి, ప్రయారిటీ కింద చేయించుకోవాలి. ఆ శ్రద్ధ లేకపోవడం దారుణం. ఇప్పుడు ఉండేటటువంటి ప్రజాప్రతినిధుల్ని నేను చెనాక, కొరాట ప్రాజెక్ట్ని తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. 50,000 ఎకరాలకు నీళ్ళిచ్చేటటువంటి ఈ ప్రాజెక్టు మరి నిర్లక్ష్యానికి గురి కావడం అన్నది కరెక్ట్ కాదు. ఇంకొక 10% కూడా పనులు బాకీ లేవు. ఆ 10% పనులు అయిపోతే కంప్లీట్గా వాటర్ 50,000 ఎకరాలకు వచ్చే ఆస్కారం ఉంది. దాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ తర్వాత మేము కొమరం భీమ్ కాలనీకి వెళ్ళడం జరిగింది. ఆదిలాబాద్లో నగరం నడిబొడ్డున ఉన్నది. 1000 మంది గోండు, కోలాం, ఇతర ఆదివాసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు మరందరూ కూడా అక్కడ ఎప్పటి నుంచో కబ్జాలో ఉన్నారు. సరే ప్రభుత్వం దాని మీద ముందడుగేస్తలేదు, అందులో ప్రైవేట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉందని చెప్తున్నారు. ఇబ్బంది లేదు, అది ఏదున్నా వాళ్ళని పిలిచి మాట్లాడితే సాల్వ్ అయ్యేటటువంటి సమస్య. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు ఈ మావల అనేటటువంటి కొత్త మండలం చేసుకున్నాం మనం. ఆ మావలలో ఒక 181 ఎకరాలు ప్రభుత్వం భూమి కబ్జా ఉన్నది, మంచిగా బాజాబ్తా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వెనక ఉన్నది అందరూ పెద్ద పెద్ద నాయకులే. నేను వ్యక్తుల పేర్లు చెప్పదలుచుకోలేదు, వ్యవస్థలో ఉన్న లోపాలు ఎత్తి చూపుతా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి 181 ఎకరాల భూమిని మీరు బాజాబ్తాగా దర్జాగా పెద్దోళ్ళ కోసం రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వగలిగితే, మరి పేదవాళ్ళు 1000 మంది ఇండ్లు లేవు, స్కూల్ లేదు, లైట్ లేదు, నీళ్లు లేదు, దారుణమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఆదివాసీల కోసం ఎందుకు ఒక అడుగు ముందుకేస్తలేరు? ఎందుకు మీకు పెద్ద మనసు వస్తలేదు? ఎందుకు వారికి రిజిస్ట్రేషన్ చేస్తలేరు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ కొమరం భీం కాలనీలో ఉండేటటువంటి బిడ్డలందరినీ కూడా తీసుకొని మేము గవర్నర్ గారి దగ్గరికి వెళ్తాం. ఆ సమస్య పరిష్కరించడానికి తెలంగాణ జాగృతి చిత్తశుద్ధితో పనిచేస్తుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి బోత్లో రెవెన్యూ డివిజన్ కావాలనేటటువంటి డిమాండ్ ఉన్నది. ఆ రెవెన్యూ డివిజన్ సాధించుకోవడానికి జాగృతి నాయకులు, కార్యకర్తలు పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మనం బోత్లో డ్యామ్స్, కుప్టి ఇందాక అనుకున్నాం, 40 ఏళ్ళ నుంచి కుప్టి గురించి మాట్లాడే తప్ప ఆడ తట్టెడు మట్టి కూడా మనం ఎత్తిపోసుకోలేదు, బీఆర్ఎస్లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు. అదేవిధంగా సిరిచెల్మ దగ్గర కూడా ప్రాజెక్టు కావాలని బోత్ నుంచి అడుగుతున్నారు. సో బోత్లో ప్రాజెక్టుల సాధనకు ప్రత్యేక కార్యాచరణ జాగృతి తీసుకుంటుందని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బోత్ నియోజకవర్గంలో మనం అనేక కొత్త మండలాలు చేసుకున్నాం. ఎక్కడా కూడా ఒక ఆఫీస్ లేదు, ఎక్కడా కూడా ఒక కూర్చొని పరిపాలనా అధికారులు మరి పనిచేసేటటువంటి పరిస్థితి లేదు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. సరే గవర్నమెంట్ ఆఫీస్ లేవనుకుంటే వదిలేద్దాం, కానీ వెల్ఫేర్ స్కూల్స్ ఏవైతే పెట్టినరో వాటికి కూడా అక్కడ వసతులు లేక, బిల్డింగ్లు లేక వాటిని కూడా ఆదిలాబాద్కి షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. సో పెట్టిందేమో బోత్లో ఉండేటటువంటి పిల్లల కోసం, స్కూల్ ఏమో వచ్చి ఉన్నది ఆదిలాబాద్లో. సో అట్లా కాకుండా స్కూల్స్కి ఇమ్మీడియట్గా అక్కడ బిల్డింగ్స్ ప్రొవైడ్ చేయాలి, బిల్డింగ్స్ కట్టియాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. బోత్లో 100 పడకల హాస్పిటల్ కడతామని చెప్పి మా ఆడబిడ్డలకు ఇబ్బంది కాకుండా ఉంటుందని చెప్పి ఇదివరకు మాట ఇవ్వడం జరిగింది. ఆ 100 పడకల హాస్పిటల్ కట్టాలని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా జైనత్ టెంపుల్ పోయి వచ్చినాం నిన్న. ఆ జైనత్ అనేటటువంటిది 1100 సంవత్సరాల పైబడి పాత పురాతన చరిత్ర ఉన్నటువంటి ఆలయం, లక్ష్మీనారాయణ స్వామి ఆలయం. కంప్లీట్గా
నిరాదరణకు గురవుతున్నది. ఒక్క 20 లక్షల రూపాయలు మా ఎంపీ నగేష్ అన్న గారు వారి నిధుల నుంచి ఇస్తే గర్భగుడిలో స్వామివారి మీదకి వాన నీళ్లు రాకుండా ఉంటాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడేమో రాముడి పేరు చెప్పుకొని బీజేపీ వాళ్ళు ఓటు అడుగుతారు. ఎలక్షన్లు లేనప్పుడు ఆ గుడి అంత దారుణమైన పరిస్థితులు ఉంటే కనీసం బీజేపీ ఎమ్మెల్యే గారికో ఎంపీ గారికో అడిగి పోయి చూసే తీరిక లేదు. నేను డిమాండ్ చేస్తున్నా, నగేష్ అన్న ఇదివరకు నాతో కూడా కలిసి ఎంపీగా పనిచేసిండ్రు అన్న, తప్పకుండా మీరు స్వయంగా మీ ఎంపీ లాడ్స్ నుంచి ముందు 25 లక్షలు ఇవ్వండి. స్వామివారికి గర్భాలయంలో ఇబ్బంది అవుతుంది. నేను కూడా ఇతర మిత్రుల్ని వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాం. ఏమాత్రం అవకాశం ఉన్నా అక్కడ నేను జైనత్లో మాట ఇచ్చొచ్చిన వచ్చే సంవత్సరం లోపల జైనత్ గుడి అభివృద్ధికి ఎంతో కొంత నిధులు సాధించుకొని మీ దగ్గరకు వస్తా అని చెప్పిన ఆ మాట కూడా నిలబెట్టుకుంటా. కాకపోతే ఇక్కడ ఎంపీ కాబట్టి ఇక్కడ ప్రజలు మీ కోటేష్ గెలిపించారు కాబట్టి నేను నగేష్ అన్నను మీడియా ముఖంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అదేవిధంగా పాయల్ శంకర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న బీజేపీ అంటే ఓన్లీ ఎన్నికలప్పుడే రాముడు గుర్తు రావద్దు, లక్ష్మీనారాయణ స్వామి కూడా రాముడు అవతారమే. ఒక్కసారి జైనత్ దాకా పోయిరండి. ముంగట ఒక 60 ఎకరాల కోనేరు ఉన్నది, నిరుపయోగంగా పడి ఉన్నది. మంచి టూరిస్ట్ ప్లేస్ అయ్యే అవకాశం ఉంది. కుంటాలకు వచ్చినటువంటి వాళ్ళు టూరిస్ట్ సర్కిల్ డెవలప్ చేస్తే జైనత్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక్కసారి దాని మీద శ్రద్ధ పెట్టవలసిందిగా నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఏవైతే కొత్తగా గ్రామ పంచాయతీలు అయినటువంటి గోండుగూడాలు ఉన్నాయో